మన అందరికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తెలుసు. కానీ వారి ప్రాణ స్నేహితుడైన వడ్డే ఓబన్న గురించి మనలో ఎంతమందికి తెలుసు? వడ్డే ఓబన్న గారు 1807 జనవరి 11 ఇప్పటి కర్నూలు జిల్లాలోని నొస్సం గ్రామానికి చెందినటువంటి వారు. ఆయన వడ్డే సుబ్బమ్మ సుబ్బయ్య దంపతులకు జన్మించారు. బ్రిటిష్ వారి అధిక పన్నులకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1845లో ఒక సైన్యాన్ని తయారు చేయగా ఆ సైన్యానికి సేనాధిపతిగా ఓబన్న గారు ఉండేవారు. వడ్డే ఓబన్న గారు గిరిజన ప్రాంతాలలోని ప్రజలలో తన ఉపన్యాసాల ద్వారా చైతన్యాన్ని కలుగజేసి 5000 సైన్యాన్ని తయారు చేసి దానికి గొరిల్లా ఫైట్ అనే రూపంలో బ్రిటిష్ వారిపై దాడికి ఉపయోగించారు. శిస్తు రూపంలో బ్రిటిష్ వారు తీసుకెళ్లిన ధాన్యాన్ని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని సామాన్య ప్రజలకు పంచిపెట్టేవారు. 1846 అక్టోబర్ 6న అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వీరమరణం పొందారు.